గ్రూప్ 3 గ్రూప్ 4 సంబంధించి ఒక ముఖ్యమైన ఆర్టికల్ని అయితే మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో బ్యానర్ రీడింగ్ వచ్చేసి గ్రూప్ 3 గ్రూప్ 4కి ఒకే ఎగ్జామ్, సిలబస్ క్వాలిఫికేషన్ సేమ్ కావడంతో సర్కారు సూచనప్రాయ అభిప్రాయం. త్వరలో వివిధ శాఖల్లో 27,000 ఉద్యోగాల భర్తీకి కసరత్తు. ఇందులో పోలీస్ శాఖలో 14,000, ఇంజనీర్లు 2,000, గ్రూప్ 2 గ్రూప్ 3 కలిపి 1000 పోస్టులు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద 7,000 జీపీఓ పోస్టులు. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేసి నోటిఫికేషన్లు ఇవ్వనున్న ప్రభుత్వం. సో మనం డీటెయిల్ వీడియోలోకి వెళ్దాం, టాపిక్ బై టాపిక్. ఎస్సీ వర్గీకరణ పూర్తి కావడంతో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇప్పటి వరకు గ్రూప్ 3 గ్రూప్ 4కి వేరువేరుగా ఎగ్జామ్ నిర్వహిస్తుండగా ఇకపై ఈ రెండింటిని కలిపి ఒకే ఎగ్జామ్ పెట్టాలని భావిస్తున్నది. ఈ మేరకు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తున్నది. గ్రూప్ 3 గ్రూప్ 4కి ఒకే సిలబస్, ఒకే క్వాలిఫికేషన్ కావడంతో కేవలం పోస్టింగ్ విషయంలోనే మార్పు ఉంది. గ్రూప్ 3 కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు హెచ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్యాలయంలో పోస్టింగ్లు అవుతుండగా గ్రూప్ 4 కింద రిక్రూట్మెంట్ అయ్యే వాళ్ళు జిల్లా కార్యాలయంలో రిక్రూట్మెంట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండింటిని కలిపి ఒకటే పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వం సూచనప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక త్వరలో దాదాపు 27,000 ఉద్యోగాలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ఇందుకోసం అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నది. వాటిని ఫైనల్ చేసి ఫైనాన్స్ అప్రూవల్ కోసం పంపుతున్నది. త్వరలో ఫైనాన్స్ అప్రూవల్ ఇవ్వనున్నది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల వివరాలు ఇప్పటికే తెప్పించుకున్నది. గ్రూప్ 1 గ్రూప్ 2లో పోస్టులు తక్కువగా ఉన్నాయని, ఈ రెండింటిని కలిపి 130 పోస్టులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. అయితే ఇటీవల గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు భారీగా భర్తీ చేయడంతో పెద్దగా ఖాళీలు ఏర్పడలేదు. ప్రభుత్వం పోయిన ఏడాది గ్రూప్ 1 కింద 523, గ్రూప్ 2 కింద 783 పోస్టులు భర్తీ చేసింది. ఈ మధ్య కాలంలో రిటైర్మెంట్లు పెద్దగా లేకపోలేదు, అంటే రిటైర్మెంట్లు లేవు. దీంతో ఖాళీలు ఎక్కువగా ఏర్పడలేదు. ఇక గ్రూప్ 2 గ్రూప్ 1 విషయాన్ని పక్కన పెడితే గ్రూప్ 3 గ్రూప్ 4లో మాత్రం దాదాపు 1000 పోస్టులు ఉన్నట్టు ప్రాథమికంగా లెక్క తెలిచారు. గతంలో నోటిఫికేషన్ ఇచ్చినటువంటి గ్రూప్ 3 గ్రూప్ పోస్టుల భర్తీ ఇటీవల పూర్తయింది. అయితే ఇందులో భర్తీ కాని పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు తెలుస్తుంది. అవి కూడా కలిపితే ఇంకొక 1000 దాకా పోస్టులు ఉంటాయని అధికారులు అంటున్నారు. అత్యధికంగా పోలీస్ డిపార్ట్మెంట్లో 14,000 పోస్టులు ఉన్నట్టు తెలిచారు. ఇందులో కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులు, జెన్కో, ట్రాన్స్కో, వివిధ శాఖల్లో కలిపి దాదాపు 2,000 ఇంజనీర్ పోస్టులు ఉన్నట్టు గుర్తించారు. ఇక ఇతర సర్వీసులో కలిపితే ఇంకొక 2,000 ఉన్నట్లు వీళ్ళు చెప్తున్నారు. వివిధ శాఖల ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో లెక్కలు పంపాయి. ఇవి కాకుండా కొత్తగా జీపీఓ, గ్రామ పరిపాలన అధికారి పోస్టులు దాదాపు 7,000 డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నది. వివిధ శాఖల్లో అడ్జస్ట్ అయినటువంటి విఆర్ఓ, విఆర్ఏల నుంచి దాదాపు 5,000 పోస్టులు భర్తీ చేయనున్నారు. మిగిలినవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్లోని పోలీసు పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. మేలో గ్రూప్ 2, 3 నోటిఫికేషన్లు, అదేవిధంగా జూలైలో గ్రూప్ 3 నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ షెడ్యూల్ చేయగా ఎస్సీ వర్గీకరణ కోసం నిలిపివేశారు. గురుకుల ఉద్యోగాలు, సింగరేణి, కాలరీస్ ఆఫ్ ఇంజనీరింగ్ పోస్టుల నోటిఫికేషన్ కూడా నిలిచిపోయాయి. ఇప్పుడు అన్ని నోటిఫికేషన్లు, కొత్తగా ఏర్పడిన ఖాళీలు కలిపి ప్రభుత్వం మరోసారి రివ్యూ చేసి జాబ్ క్యాలెండర్ని రీషెడ్యూల్ చేయాల్సి ఉంది. సో ఓవరాల్గా గవర్నమెంట్ క్లారిటీగా చెప్పేది ఏంటంటే గ్రూప్ 1 గ్రూప్ 2 కలిపి 130 పోస్టుల కంటే ఎక్కువ లేవు. ఎందుకంటే గత 15 నెలల్లో ఎవరు రిటైర్మెంట్ కాలేదు ఎక్కువ అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. సో ఒకసారి ప్రతి సామాన్య అభ్యర్థి కూడా దీన్ని ఆలోచించాలి. ఎందుకంటే దాదాపుగా గడిచిన సంవత్సరంన్నరలో దాదాపు 10,000 మంది రిటైర్మెంట్ అయితే గ్రూప్ 1 గ్రూప్ 2లో కేవలం 130 మంది రిటైర్మెంట్ అయ్యారని ఖాళీలు చూపెట్టడం అనేది మరి ఖచ్చితంగా వాళ్ళే ఆలోచించుకోవాలి డిపార్ట్మెంట్లు. అదేవిధంగా గ్రూప్ 4 గ్రూప్ 3ని మెర్జ్ చేయడం, కలపడం వల్ల 1000 పోస్టులు వస్తున్నాయి అంటున్నారు. మరి గత గ్రూప్ 4లో దాదాపు 2,000 వరకు ఖాళీలు ఉన్నట్టుగా ఇదే పత్రిక గతంలో తెలిపినట్టు సమాచారం. సో ఈ లెక్కను చూసుకుంటే గ్రూప్ 3 గ్రూప్ 4లో దాదాపు 3,000 నుంచి 5,000 వరకు పోస్టులు అయితే రావాలి. మరి చూద్దాం ఎన్ని రిక్రూట్మెంట్ చేస్తారు. సో మరి జాబ్ క్యాలెండర్ ఇప్పటికీ 2 టైమ్స్ ప్రకటించారు. మరి థర్డ్ టైం ముచ్చటగా మూడోసారి రీషెడ్యూల్ చేస్తారా, మరి ఏం చేస్తారా అన్నది చూడాలి. సో ఓవరాల్గా చూసుకుంటే మీరందరూ గమనించవచ్చు, కొత్త డీజీపీఎస్సీ చైర్మన్ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే క్లియర్గా చెప్పారు గ్రూప్ 3 గ్రూప్ 4కి వేరు ఎగ్జామ్స్ అవసరం లేదని. సో ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టుగా కనబడుతుంది. సో చూద్దాం మరి ఏం జరగబోతుందో రానున్న రోజుల్లో.